ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు కూడా అమ్మవారి వాగ్దానంగా వారాహి అమ్మ యొక్క సందేశాన్ని వింటున్నాం కదండి. అలాగే ఈరోజు అమ్మవారు మనతో ఏం చెప్పబోతున్నారు అంటే, బిడ్డ తొందరపడకు, ఈ వారాహి అమ్మ చెప్పే మాట విను. పంచమి రోజుకి నీ కళ నెరవేరబోతుంది తల్లి. ఇది విన్నావు అంటే ఖచ్చితంగా నీ జీవితం చాలా ఆనందంగా అద్భుతంగా మారుతుంది. ఈ వారాహి అమ్మపై నీకు నమ్మకం ఉంది కదా. నిశ్చింతగా అమ్మ మాట విన్నావు అంటే ఖచ్చితంగా మారుతుంది. రేపటి నుంచి నీ జీవితంలో శుభగడియలు ఇక మొదలైపోయాయి తల్లి. అవునమ్మా, ఈ రోజున ఈ సందేశం రూపంలో నీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా? నీ కష్టాలను శాశ్వతంగా దూరం చేయటానికే వచ్చాను. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా నువ్వు ఆశ్చర్యంగా నిన్ను చూస్తారు. నీ మనసు గాయపరచాలని వాళ్ళు ఆలోచిస్తున్నారమ్మా. వాళ్ళ ఆటలు ఏమాత్రం కూడా ఇక సాగనివ్వను. ఈ అమ్మ మాట, ఈ అమ్మ సందేశం నువ్వు విన్నావు అంటే నీకే అర్థమవుతుంది బిడ్డ అని చెప్పి వారాహి అమ్మ తీసుకొచ్చినటువంటి ఆ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని కనుక ఫస్ట్గా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి జ్యోతిష్యంలో గొప్ప అనుభవం కలిగినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. కాంటాక్ట్ నెంబర్ 7075662225. భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడును. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి, కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ నీకు చెడు చేయాలని చూసే వారి నుంచి నువ్వు ఎలా దూరంగా ఉంచాలో నిన్ను ఇన్ని ఆలోచనలు నీకు పంపుతున్నాను. తప్పకుండా నువ్వు అన్నీ తెలుసుకోవాలి. ఎవరు నీకు చెడు చేయాలనుకుంటున్నారు అనేది కూడా నీకు తెలియపరుస్తాను. వాళ్ళకి నువ్వే దూరంగా ఉండు. వారితో నువ్వు విరోధం మాత్రం పెట్టుకోకమ్మా. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తూ ఉండు. అన్నీ కూడా మారుతాయి. ఈ వారాహి అమ్మని నేను మారుస్తాను కదా, సరేనా? అందరికీ కూడా నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. తొందరపడి ఈ వారాహి అమ్మ మాటని నెట్టివేయకు. నీకు ఈ పంచమి రోజున నీ జీవితంలో ఒక మంగళకరమైన వార్తను తీసుకురాబోతున్నాను. ఆ వార్త పూర్తిగా నీ జీవితాన్ని మార్చే విధంగా ఉంటుంది. శుభకరంగా మారుతుంది. ఇక నిశ్చింతగా ఉండు. నీ విషయాలన్నీ పంచుకొని ఈరోజు నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు కదా. మొదటి నుంచే నువ్వు జాగ్రత్త పడాలమ్మా. మొదట నీ గురించి నువ్వు అన్నీ కూడా తెలుసుకున్నావు. నువ్వు చేసే పని గురించి చెప్తావు, నీ లక్ష్యాల గురించి చెప్పావు. అన్నీ చెప్పాక ఈరోజు నువ్వు ఏం చేసినా ఏం లాభం చెప్పు? ఈ రోజున కనీసం నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నువ్వు తయారు చేసుకోలేకపోయావు. అలాగే ఎంతమంది చెప్పినా సరే వినకుండా వీలైతే సహాయం చేయాలని ఆలోచించావు. కానీ ఇతరులకి సహాయం చెయ్యాలి అని అనుకుంటున్న నీకే వాళ్ళు వెన్నుపోటు పొడుస్తున్నారని నువ్వు అనుకోలేకపోతున్నావు. నీతో నేను ఎప్పుడూ కూడా ఉంటానమ్మా. స్వచ్ఛమైన మనసుని నేను చూశాను. దానికి ప్రతిఫలం ఆశించకుండా అందరికీ సాయం చేశావు. నువ్వు ఎంత మంచి మనిషివో, ఎన్ని మంచి పనులు చేశావో అందరికన్నా కూడా నాకు మాత్రమే బాగా తెలుసు తల్లి. అయితే ఫలితాలను మాత్రం ఏ విధంగా నువ్వు పొందలేదు అంటే, అటు ఆర్థికంగా కావచ్చు, లేదంటే జీవితంలో మంచి లక్ష్యాలను కావచ్చు, కుటుంబ సభ్యుల్లో ఉన్న మంచి స్థానాన్ని కావచ్చు, ఇలా నీ కష్టం అంతా కూడా పూర్తిగా బూడిదలో పాలు పోసిన పన్నీరులా మారిపోయింది కదా. నువ్వుగా ఏది ఉపయోగించుకోలేదు. నీ ద్వారా ఎంతోమందికి ఉపయోగపడి ఎంతోమంది సంతోషంగా
వారి వారి గమ్యాన్ని చేరుకొని ₹1 సంపాదించుకొని ఆనందంగా నీ కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నారు. కానీ నువ్వు నా సలహాలను పొంది నా ద్వారా ₹1 సంపాదించుకుంటూ అందరూ నాకే సలహాలు ఇస్తున్నారు, అందరూ సంతోషంగా ఉంటున్నారు కదమ్మా, మరి అందరినీ నేను ఆదుకుంటున్నాను కదా, నేను ఆపదలో ఉన్నప్పుడు మాత్రం ఎవ్వరూ నాకు ఆదుకోవడానికి రావటం లేదే అని నిరాశ చెందుతూ ఉన్నావు కదా. ఎవ్వరిని ఎప్పుడూ కూడా చెయ్యి చాచి ఏదీ కూడా నువ్వు అడిగిందే లేదు. కానీ నిన్ను మాత్రం చులకన భావంతో చూస్తూ ఉన్నారు, చులకన భావంతో పలకరిస్తున్నారు, చులకన భావంతో నిర్లక్ష్యంతో నీతో వ్యవహరిస్తున్నారు. కొంతమంది వ్యక్తులు చెప్పాలంటే డబ్బు కంటే కూడా నీకు ఏదైనా సరే నీతి నిజాయితీ, అలానే నిజాయితీతో సంపాదించుకున్నటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా ఇవన్నీ కూడా కావాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నావు. అక్రమంగా ఏ రోజు ఎవరి సొత్తుని కూడా నువ్వు కోరుకోలేదు, ఎవరి నుంచి కూడా అన్యాయంగా ₹1 కూడా సంపాదించుకోవాలి అన్న ఊహ కూడా నీకు లేదు. ఇదే నిన్ను అన్ని రకాలుగా కూడా నా ఆశీర్వాదాలకు దగ్గర చేశాయమ్మా. నీ ప్రశాంతమైన జీవితాన్ని నువ్వు దూరం చేసుకున్నావు. అవును, ప్రశాంతంగా గతంలో చాలా ఆనందంగా ఉండేదానివి. కొన్ని సంవత్సరాలుగా నువ్వు గమనిస్తూనే ఎవరైతే నీవు హక్కున చేసుకున్నావో, ఎవరైతే నమ్మి నీ విషయాలు చెప్పావో, ఆ పనులన్నీ కూడా నీకు వస్తున్న ఆదాయాన్ని, అభివృద్ధిని అన్నీ తెలియపరిచావు కదా. అప్పటి నుంచి నీ జీవితంలో ఒక్కొక్కటిగా ప్రశాంతత, ఆనందం, డబ్బు, ఐశ్వర్యం, అలాగే కుటుంబంలో ఉన్న సంతోషం, విలువ అన్నీ తగ్గుతూ వచ్చాయి. గమనించావా బిడ్డ? చాలా రోజుల నుంచి నీవు ఎవరికైతే ప్రాధాన్యత ఇచ్చావో ఆ వ్యక్తులే నిన్ను చీకొట్టి పారేస్తున్నారు. వాళ్ళే ఈ రోజున కనీసం నీకు సహాయం చేయటం కూడా లేదు, నిన్ను దూరం పెట్టేస్తున్నారు. నీ మనసు చాలా గాయంగా ఉంది కదూ, బాధగా ఉంది కదూ. నాకు తెలుసు తల్లి, ఒక తల్లిగా నేను అర్థం చేసుకోగలను. డబ్బు కంటే నీకు ఏది కూడా ముఖ్యం కాదు. నువ్వు ఇతరులకే, అంటే డబ్బు కన్నా కూడా నీ చుట్టూ ఉన్న మనుషులకే నువ్వు ఎక్కువ విలువనిస్తావు. కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? నిన్ను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కేవలం డబ్బుకు మాత్రమే విలువనిస్తున్నారు, దాన్ని పట్టించుకుంటూ ఉన్నారు. మరి నువ్వు అలా కాదు కదా, ఇతరులు మంచిగా ఉండాలనే కోరుకుంటావు, అలానే భగవంతునికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తావు. అందుకే నీకు రెట్టింపు ఆనందాన్ని అందిస్తానమ్మా, గౌరవాన్ని అందిస్తాను. ఎవరైతే నీ ద్వారా లాభం పొందారో వాళ్ళే మళ్ళీ నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను. ఈరోజు నీకు లేచినప్పటి నుంచి కూడా నీ మనసు తేలిక పొందేలా సున్నితంగా ఉంటుంది. ఒక మంచి మంగళకరమైన వార్తని నీ జీవితంలో జరిపించబోతున్నాను. నీ మనసులో అలా అనుకుంటూ ఉన్నావు కదా, అమ్మా నాకు కేవలం ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు అని. ఇన్ని నన్ను పరీక్షించడానికే ఇచ్చావా తల్లి? అలానే నిన్ను మరింత బలపరచడానికే ఈ కష్టాలు. కృంగిపోకు తల్లి, భయపడకు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా, మారుతూ ఉంటుంది, అన్నీ మారుతాయి. మరి నువ్వు అలా అనుకోకుండా నాకు ఏం చేశావమ్మా, ఇది చేశావా, అది చేశావా, ఎవరు ఎలాంటి వ్యక్తులో తెలియకుండా అందరి చేతిలో మోసపోయానే, మరి నువ్వు చూస్తూ అలానే ఊరుకుంటావా? ఏం చేశావు తల్లి? వారాహి అమ్మ అని నన్నే ప్రార్థిస్తూ, నిన్నే పూజిస్తూ, నిన్నే పిలుస్తున్నాను కదా, మరి నువ్వు నా కోసం ఏం చేశావు అని నన్ను నిలదీస్తూ ప్రశ్నిస్తున్నావు కదా. ఇలా చూడు బిడ్డ, నేను ఎన్నోసార్లు నీకు చెప్పాను, ఇతరుల్ని నమ్మొద్దు అని. వాళ్ళ కపట నాటకాలకి మోసపోవద్దు, జాగ్రత్తగా ఉండు, తెలుసుకోవాలి అని. మరి నువ్వే నా మాటలు వినలేదు కదా, నేనేం చేయను చెప్పు? నా మాటల్ని నువ్వు పక్కన పెట్టేసి మళ్ళీ నన్ను నిందిస్తున్నావు ఎందుకు చెప్పు? నీకైన రోజు తప్పకుండా ఒకటి వస్తుంది, దిగులు పడకు, కలత చెందకమ్మా. కష్టం తర్వాతే సుఖం తప్పకుండా వస్తుంది. నీ సంతోషంలో, బాధలో ఖచ్చితంగా నేను తోడుంటాను. నిన్ను బాధ పెట్టిన వాళ్ళందరినీ మెల్లిగా నేనే దూరం చేస్తాను. మరి నువ్వు నీకు కష్టం చేసిన వాళ్ళని మళ్ళీ చేరదీసి నష్టపోతున్నావు బిడ్డ, అది నేను చూడలేకపోతున్నాను. అందుకే ఈ రోజున నీ ముందుకు ఈ సందేశం రూపంలో వచ్చాను.
నువ్వు నన్ను దర్శించుకొని ఎంతో ఆప్యాయంగా ఎన్నో కబుర్లు చెప్పావు కదా. అలానే నన్ను ఎంత స్వచ్ఛంగా పూజిస్తున్నావో, ఎంత స్వచ్ఛంగా నాపై నమ్మకాన్ని పెంచుకుంటున్నావో, అంతే స్వచ్ఛంగా నేను కూడా నిన్ను కాపాడుకుంటూ రావాలి కదా. నువ్వు కోల్పోవడంలో ఏముంది తల్లి, దాని గురించి ఎన్నో రకాలుగా ఆలోచించావు. నాకు అభిషేకాలు చేశావు, నైవేద్యాలు సమర్పించావు, పంచమి రోజున నాకు ఇష్టమైనటువంటి ఎర్ర పూలతో పూజ చేశావు, నాకు నచ్చిన నైవేద్యాలు పెట్టావు, పానకం పెట్టావు, అన్నీ సమర్పించి తల్లి నిన్ను నేను మెప్పించాను కదా, నా కోరికను తీర్చవా, నా కష్టాలను కడతీర్చవా అని చెప్పి నువ్వు కోరుకున్న కోరికలు, మొక్కుకున్న మొక్కలు అన్నీ కూడా నేను చూస్తూ ఉన్నానమ్మా. అలాంటిది నేను నీ గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాను చెప్పు. నీ గురించి తప్పకుండా ఆలోచిస్తాను, నీ విషయాలన్నీ కూడా నేను సరిచేస్తాను. నా బిడ్డవైన నువ్వే నా గురించి ఇంతగా ఒక తల్లిగా నేను నీ గురించి ఎంత ఆలోచన చేయాలో చెప్పు. ఎంత గొప్ప జీవితాన్ని చేయాలి. ఒక్కసారిగా నువ్వు నీ చేతులారా నువ్వే కొన్ని విషయాల్లో తప్పుడు మార్గాల్లో తప్పుడు వ్యక్తులను నీ జీవితంలోకి ఆహ్వానించి ఇక నీ చేతులారా నీ యొక్క జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు బిడ్డ. అయినా సరే బాధపడకు, నీ జీవితాన్ని ఆనందంగా తీర్చిదిద్దబోతున్నాను. ఎప్పుడూ కూడా వ్యతిరేకమైన ఆలోచనలు అస్సలు చేయకమ్మా. వ్యతిరేకమైన మనుషులతో సావాసం చేయకు, అది నీ జీవితాన్ని కోల్పోతావు. ఇక నుండైనా సరే జాగ్రత్తగా ఉండు. నీ కర్మ దోషాలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. నీ మనసులో ఎలాంటి సందేహం పెట్టుకోకు. అలానే నీకు దూరమైన వ్యక్తి గురించి ఆలోచించకు. నువ్వు దూరంగా ఉన్న వ్యక్తుల గురించి ఆలోచించి మనసుని పాడు చేసుకోవద్దు. అన్ని బంధాలు అవసరమైనప్పుడు నీ దగ్గరకు వస్తాయి, అవసరమైనప్పుడు తప్పకుండా మళ్ళీ వెళ్ళిపోతారు తల్లి. వాడుకొని వదిలేసే మనుషులు నీ చుట్టూ ఉన్నారు తల్లి. అందరూ కూడా నువ్వు ఏం చేయాలో తెలుసా, అప్పుడు వారి వైపు అలా తీక్షణంగా చూసి ఒక చిరునవ్వు నవ్వు చాలు. అది వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వాళ్ళు పొడిచిన వెన్నుపోటుకి పెద్ద గాయంలా మిగలాలి. అలా ఉండాలి నీ చిరునవ్వు. నువ్వు ఎదురు చూసిన అదృష్టాన్ని ఇవ్వబోతున్నాను. నువ్వు అడిగిన ధనాన్ని అందిస్తాను. ఈ పంచమి రోజున నువ్వు ఎన్నడూ చూడని కీర్తి ప్రతిష్టను నీకు అందిస్తాను. ఇన్ని ఇచ్చిన తర్వాత నిన్ను మర్చిపోనమ్మా. నీ చుట్టూ ఉన్న వారి పశు పక్షాదులపై ఎప్పుడూ కూడా ఎలా అయితే ప్రేమను చూపుతూ ఉంటావో అంతే ప్రేమను ఎప్పుడూ చూపించు. అలాగే ₹1 వచ్చింది కదా అని చెప్పి ఎప్పుడూ కూడా ఆ రూపాయి నీ దగ్గర ఉంది అని 10 మందికి నువ్వు కొంతమందికి చెప్పుకోకు. కొంతమంది నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ అభివృద్ధిని కోరుకుంటారే, మరికొంతమంది ఆ ₹1 నీ చేతికి రాకుండా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు. నీ దగ్గర ఎప్పుడు ఎవరిని కూడా నమ్మి నా దగ్గర అంతుంది, ఇంతుంది, ఇంతొస్తుంది అని గొప్పలు చెప్పుకోవద్దు తల్లి. అలా అని నువ్వు చేసే పనిలో అది కేవలం నీకు మాత్రమే లాభాన్ని ఇస్తుంది, సరేనా? ఇక నిశ్చింతగా ఉండమ్మా. ప్రశాంతంగా ముందుకు వెళ్ళావు అంటే ఈ వారాహి అమ్మ ఎప్పుడూ కూడా నీకు తోడుగా నీడగా ఉంటాను, నీకు సాయం చేస్తూనే ఉంటాను. అస్సలు ఆగను తల్లి. నీ జీవితంలో నీ విలువని నువ్వే పెంచుకోవాలని ఈ తల్లిని నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. గుర్తుపెట్టుకో బిడ్డ. అలా కాకుండా ఎవరో వస్తారులే, ఏదో చేస్తారులే అని అనుకుంటే మాత్రం అది చాలా చాలా పెద్ద తప్పే అవుతుందమ్మా. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో. ఆ తర్వాత అదృష్టాన్ని ఈ అమ్మపై వదిలేయి. తల్లి, జీవితం ఎలా మారుతుంది చెప్పు? నీ జీవితం మారాలి అంటే ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు మారాలి. అప్పుడే అన్నీ కూడా మారుతాయి. ఈ వారాహి అమ్మ చెప్పింది అర్థమైంది కదా. ఇకనైనా కూడా నువ్వు ఏ దిగులు పెట్టుకోకుండా సంతోషంగా ఉండు. ఈ వారాహి అమ్మ అన్నీ నేను చూసుకుంటాను. ఈ తల్లిపై నమ్మకంతో ఉండు బిడ్డ. నీకంతా కూడా మంచే జరిగేలా చేస్తాను. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.